తెలుగు మూవీ ప్రేక్షకులకి ఫ్యాంటసీ జానర్ మీద అభిమానం ఎప్పటినుంచో ఉంది. 1940-50 దశకాలలో వచ్చిన నాగేశ్వరరావు, అంజలిదేవి గారు, ఎన్టీ రామారావు గారు వంటి గొప్ప నటీనటులు నటించిన చిత్రాలైన కీలుగుర్రం, పాతాళ భైరవి ఇలాంటి చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ఈ శైలిని ఇంకా అభివృద్ధి చేయాలని చలనచిత్ర నిర్మాతలు సమకాలీన నేపథ్యంలో జానపద కథలు, పురాణ కథలు, ఇంద్రజాలము ఇలాంటి ఎన్నో విశేషాలని ఈ చిత్రాల ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చారు. వీటిల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అయితే మిలియన్ మినిట్స్ తరఫున ఇలాంటి 7 ఫ్యాంటసీ చిత్రాల జాబితా మేమిక్కడ పొందుపరిచాము. 1951లో రిలీజ్ అయిన పాతాళ భైరవి మూవీ ఎన్టీ రామారావు గారు నటించి కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన అద్భుతమైన ఒక ఫ్యాంటసీ డ్రామా పాతాళ భైరవి. ఎంతో మ్యాజికల్ గా, ఎంతో సాహసపూరితంగా ఉండే ఈ గొప్ప చిత్రం మదిరి సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథల ఆధారంగా చిత్రింపబడింది. ఉజ్జయిని యువరాణి ఇందుమతిని వివాహం చేసుకోవాలని ఆశించే తోటరాముడు యువరాణిని రక్షించే ప్రయత్నంలో, యువరాణి అన్వేషణలో దుష్ట మాంత్రికుడిని ఎలా ఓడించాడు అనేది కథనం. మార్కస్ బర్క్లీ సినిమాటోగ్రఫీని చాలా గొప్పగా అందించారు ఈ మూవీకి. ఔత్సాహిక చిత్ర నిర్మాతలకు ఒక రెడీ రెక్నార్ లాగా, ఒక డిక్షనరీ లాగా మారాయి. ఈ మూవీ సక్సెస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ గమనాన్ని మార్చేసింది. నిజానికి ఈ చిత్రం ఎన్టీ రామారావు గారు మరియు మాంత్రికుడిగా నటించిన ఎస్వి రంగారావు గార్ల నటనా జీవితంలో ఒక ప్రధాన మలుపుగా నిలిచిందంటే అది అతిశయోక్తి కాదు. ఈ రోజుకి పాతాళ భైరవి ఆల్ టైమ్ జానపద తెలుగు చిత్రాల జోనర్లో ఒక అగ్రస్థానంలో ఉండే గొప్ప చిత్రం. పాతాళ భైరవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి వీటినే ఆల్మోస్ట్ వాళ్ల ఇంటి పేర్లుగా మార్చేసుకున్నారు చిరంజీవి గారు, శ్రీదేవి గారు. కె రాఘవేంద్రరావు గారి యొక్క జగదేక వీరుడు, అతిలోక సుందరి 1990లో రిలీజ్ అయి తెలుగు సినిమా స్థాయిని వేరొక మలుపు తిప్పింది. మానస సరోవర్ సరస్సు దగ్గర ఉన్న ఉంగరాన్ని పోగొట్టుకున్న ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ చుట్టూ కథాంశం తిరుగుతూ ఉంటుంది. ఇంద్రజ తను కోల్పోయిన ఉంగరాన్ని వెతుక్కుని అతి త్వరగా తన ఇంద్రలోకానికి వెళ్ళకపోతే తనకి దేవతా స్వరూపం పోయి మనిషిగా మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన చిరంజీవి గారు టూర్ గైడ్గా మూవీలో ఆమెకి తారసపడతారు. రాజు అనే పేరుతో చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో అమరత్వం పొందడం కోసం ఆడపిల్లల్ని బలిచ్చే మాంత్రికుడిగా అమరీష్ పురి గారు అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇళయరాజా గారి చాట్ బస్టర్ మ్యూజిక్ మెలడీస్ అనదర్ లెవెల్లో ఉంటాయి. ఇందులో ప్రధాన తారాగణం కూడా అద్భుతంగా నటించి ఈ చిత్రానికి వేరే లెవెల్ క్రేజ్ తీసుకొచ్చారు. ఈ రోజుకి జగదేక వీరుడు, అతిలోక సుందరి అంటే ఆల్ టైమ్ బెస్టెస్ట్ హిట్ గా నిలబడింది. దిస్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్లో వచ్చింది. 1994లో నందమూరి బాలకృష్ణ గారు ఒక ఎపిక్ డ్రామా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ మూవీలో అద్భుతంగా నటించారు. భైరవ ద్వీపం కోసం యువరాణిని కిడ్నాప్ చేసే దుష్ట మాంత్రికుడు మరియు ఆమెను రక్షించే ప్రయత్నంలో ఒక యువకుడు, ఇలా కథాంశం నడుస్తూ ఉంటుంది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆ యువకుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఎవరెవరిని కలిశాడు, ఎంత సాహసోపేతంగా ఉంది అనేది కథాంశం. ఈ మూవీలో హీరో లిలిపుట్స్ తోటి, సెంటర్స్ తోటి, అద్దంతోటి, రాక్షసులతోటి ఎలా ఇంటరాక్ట్ అయ్యి తన లక్ష్యాన్ని సాధిస్తాడు అనేది మూవీ కథాంశం. ఈ ప్రయత్నంలో అతను శాపాలు కూడా ఎదుర్కొంటాడు. ఈ మూవీ ఎంతో జనాదరణ పొందింది. అనేక పౌరాణిక అంశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అద్భుతమైన క్రియేటివిటీకి, గ్రేట్ డైరెక్షన్ కేపబిలిటీస్కి, మంచి సినిమాటోగ్రఫీకి ఈ మూవీ ఒక రెడీ రెక్నార్. అందుకే నందమూరి బాలకృష్ణ గారి భైరవ ద్వీపం వన్ ఆఫ్ ద మస్ట్ వాచ్ అండ్ రిపీటెడ్ వాచ్డ్ మూవీస్గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ ఉంది. 1994లో రిలీజ్ అయిన యమలీల మూవీ ఎంతో ప్రజాదరణ పొందింది. 70వ దశకంలో ఎన్టీ రామారావు గారు నటించిన యమగోళ సోషియో ఫ్యాంటసీ మూవీ ప్రాచుర్యంలోకి వచ్చినప్పటి నుంచి అలాంటి మూవీస్ తీయాలని చాలా మంది డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఈ మూవీ. ఒక సామాన్యుడు యముడిని మోసగించి భూమిపైకి వచ్చి
తన జీవితాన్ని హాయిగా అనుభవించడం ఒక సరదా అంశంగా అతని కోసం యముడు అన్వేషించడం తెలుగు సినిమాలో ఈ మూవీ నుంచే మొదలైంది. ఎస్వి కృష్ణారెడ్డి గారి యమలీల భవిష్యత్తును అంచనా వేసే పుస్తకాన్ని కనుగొనడానికి యముడు మరి అతని నమ్మకస్తుడైన చిత్రగుప్తుడు భూమిపైకి వచ్చి ఇక్కడ వారు పోగొట్టుకున్న ఆ భవిష్యవాణి అనే పుస్తకాన్ని వెతకటం గురించి మూవీ కథనం ఉంటుంది. అయితే ఈ అన్వేషణలో యముడు చిత్రగుప్తుడు భూమిపై జరిగే విషయాలని ఎంత ఆశ్చర్యచకితంగా సరదాగా నవ్వు పుట్టించేలా ఒక కామెడీ జోనర్లో చూపించారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. మొదటిసారి ఐస్ క్రీం రుచి చూడడం లేదా గోడలపై ఆవు పేడని పిడకలుగా వేస్తే దానికి చిత్రగుప్తుడు ఆశ్చర్యపోవడం, యముడు ఇక్కడ అమ్మాయిలతో కలిసి డాన్స్ చేయడం, దాన్నే ఐటమ్ నంబర్గా చూపించడం, ఈ చిత్రం చాలా ఫన్నీగా సాగిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్వేగభరితంగా ఇమోషనల్గా మదర్ సెంటిమెంట్తో కూడా ఈ మూవీ నడుస్తుంది. ఒక సాధారణ వ్యక్తి తన తల్లి మరణాన్ని ఎలా జయించడానికి ప్రయత్నించాడనేది మూవీ కథాంశం. ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ హిస్ కెరియర్. దిస్ మూవీ is streaming on Prime Video. 2009లో కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన అరుంధతి మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇదొక పాన్ ఇండియా మూవీగా కూడా ఎన్నో అవార్డ్స్ అందుకుంది. 3 తరాలుగా మంచి చెడ్డల మధ్య సాగే పోరాటానికి ఒక ఐకానిక్ మూవీగా నిలిచింది అరుంధతి. ఫ్యాంటసీ హారర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో అరుంధతి పాత్రలో టైటిల్ రోల్లో అనుష్క శెట్టి గారు అద్భుతమైన నటన ప్రదర్శించారు. మరియు సోనూ సూద్ గారు విలన్ యాక్షన్ అద్భుతంగా చేశారు. ఒక యువరాణి తన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక దుష్ట ఆత్మని ఎలా ఎదుర్కొంది, ఈ అన్వేషణలో తను ఎన్ని కష్టాలు పడింది, తన ప్రాంతానికి సుఖ సంతోషాలను ఇవ్వాలని, ప్రశాంతతను ఇవ్వాలని, ఈ ఆత్మ నుండి తన ప్రజలను కుటుంబాలని ఎలా రక్షించుకోవాలనేదే కథాంశం. ఈ కంప్లీట్ సీక్వెన్స్ మూవీ టేకింగ్ ఎక్స్పీరియన్స్ ఒక అడ్రిలిన్ రష్ ని పంప్ చేస్తూ ఉంటుంది. ప్రేక్షకులు దిగ్భ్రాంతి చెందే అద్భుతమైన విషయాలు, టర్నింగ్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం టాలీవుడ్ లో అనుష్క శెట్టి గారికి ఒక స్టార్డమ్ తెచ్చిపెట్టింది. 2010 నుంచి 15 వరకు విమెన్ సెంట్రిక్ గా వచ్చిన మూవీస్ అన్నిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిలిచింది అరుంధతి. దిస్ మూవీ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. 2012 లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఈగ. ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంకా బాహుబలి హిట్ ఇవ్వక ముందు రిలీజ్ అయిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారి ఎన్నో డైరెక్షనల్ వెంచర్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్, యాక్చువల్లీ ద ఫేవరెట్ మూవీ ఈస్ ఈగ. మరి రాజమౌళి గారి మూవీస్ లో మీకు ఏ ఫేవరెట్ మూవీ ఉందో కమెంట్స్ లో చెప్పండి. అయితే 2012 లో ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ని సూపర్ గా చూపించింది. గత జన్మలో తన మరణానికి కారణమైన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి హౌస్ ఫ్లైగా పునర్జన్మ పొందుతాడు ఒక యువకుడు. ఇదే ఈ చిత్ర కథాంశం. పునర్జన్మ, త్యాగం, ప్రతీకారం ఇలాంటి ఎమోషన్స్ ని చాలా క్లోజ్ గా టచ్ చేసిన మూవీ కూడా ఇది. ఈ మూవీలో లవ్ ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా గొప్పగా ఆడియన్స్ ని ఈగనే ఈ మూవీ హీరో అని కన్విన్స్ చేయగలిగారు. అంత గొప్పగా ఈ మూవీని తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ కేపబిలిటీని, విజువల్ ఎఫెక్ట్స్ ని మూవీ మేకింగ్ కి ఎలా యూజ్ చేసుకోవాలనే చాలా గొప్ప ఇంటెలెక్ట్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు. నాని, సమంత మరియు సుదీప్ నటించిన ఈ రివెంజ్ డ్రామా మీకు ఇంతకు ముందు చూసినట్లుగా ఉందా? అయితే ఆ మూవీ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. దిస్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. 2019 లో వచ్చిన ఓ బేబీ సమంత నటించిన ఒక గొప్ప పాపులర్ మూవీ. ఇది ఒక పాపులర్ కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారితంగా తీయబడింది. ఒక ఓల్డ్ లేడీ తన యూత్ ని మళ్ళీ ఎట్లా పొందింది, దానికి నిజంగానే భగవంతుడు హెల్ప్ చేశాడా, తన యూత్ లో ఉన్నప్పుడు తన కలల్ని ఎలా సాక్రిఫైస్ చేసిందో, వాటిల్ని మళ్ళీ ఎలా రిలీవ్ చేసిందో ఈ మూవీలో చూపిస్తారు. చాలా అద్భుతంగా మూవీ మేకింగ్ ఉంటుంది. అయితే తను యూత్ లో ఉన్నప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, అయితే అదే యూత్ని తను మళ్ళీ పొందిన తర్వాత హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎంత చేంజ్ అయిపోయాయి, అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని టచ్ చేశారు మూవీ డైరెక్టర్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ సమంతాస్ కెరియర్. ఓ బేబీ ఇస్ అ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మూవీ. దిస్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్.
పైన లిస్ట్ చేసిన మూవీస్ అన్నీ సోషియో ఫ్యాంటసీ డ్రామాకి రిలేట్ అయిన మూవీస్ మిలియన్ మినిట్స్ తరఫున మేము అలైన్ చేశాము. వీటిల్లో ఏ మూవీస్ మీకు నచ్చుతాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇంకా ఇలాంటి మూవీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మిలియన్ మినిట్స్.